ఆ విధంగా ఏలి కుమారులు దోచుకున్నట్టుగా ఈరోజు సంఘాలలో గూడా కృపావరములని దోచుకొని ఓన్లీ వన్ సైడ్ ఫ్యామిలీయే నడిపిస్తున్నారని అంటారా మీరు? అంటే నాకైతే అలా అనిపిస్తుంది. అంటే కృపావరములు అందరికి ప్రతి ఒక్క విశ్వాసికి ఇవ్వబడ్డప్పుడు అది వాడబడాలి గదా! సంఘ అభివృద్ధి, క్షేమాభివృద్ధి కొరకు. హ్మ్. సో, ఆ విధంగా జరగట్లేదు గదా! మరి ఇది వన్ సైడ్ అయిపోతుంది గదా సార్. అంటే నా తర్వాత నా కొడుకు, నా కూతురు అవును. అని మ్యూజిక్ విషయం గాని, ఆరాధన విషయం గాని, వాక్యం విషయం గాని, ప్రార్థన విషయం, స్వస్థత అన్నట్టుగా ప్రతీది గూడా. ఇంకా విశ్వాసి కూర్చొని స్టూడెంట్ లాగానే ఇంటూ పోతున్నాడు. ఇంకా ఎప్పుడు నేర్చుకొని శిష్యుడై ఇతరులకు చెప్పే ఆ స్థాయికి ఎదిగే అంత ఎదిగించేవారు లేరు. ఎదగాలని ఆశ గూడా లేదు. సో, వన్ సైడ్ అయిపోతుంది సార్ ఇదంతా. యెస్. సో, దాని మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే ఇంక చివరిగా. యెస్. యెస్. తప్పకుండా అండి. మీరు చెప్పిన విషయం వాస్తవమే. అయితే చాలా వరకు ఈ కార్పొరేట్ కల్చర్, సెలబ్రిటీ కల్చర్ అనేది వచ్చిన తర్వాత నేను, నా తర్వాత నా పిల్లలు, నా పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు ఇలా ఒక ఫ్యామిలీ ఆహ్, ఒక ఒక డైనాస్టీకి సంబంధించినటువంటి మినిస్ట్రీస్‌గా అయిపోయాయన్నమాట. మిషన్స్ అన్నీ కూడా. అయితే నిజంగా పరిచర్య చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి కృపావరాలు ఉన్నటువంటి పిల్లలుంటే వాళ్ళు వాడబడొచ్చా పరిచర్యలో అంటే వాడబడొచ్చు. అందులో ఇబ్బందేం లేదు. కానీ ఒక పెద్ద పరిచర్య స్థాపించబడినప్పుడు, ఆ కుటుంబానికి చెందినటువంటి వారికి మాత్రమే ఉండవు గదా! కృపావరాలు. మిగతా వాళ్ళందరూ కూడా సంఘ సభ్యులే గదా! ఒకవేళ అది నిజంగా సంఘం అయితే. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి అంటే సంఘంలో ఉన్నటువంటి అందరికీ కృపావరాలు ఉంటాయని చెప్పారు. అందరికీ అది వాడబడేటటువంటి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వినియోగించేటటువంటి అవకాశం ఉండాలి అని కూడా చెప్పారు. కాబట్టి ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యేటటువంటి పరిచర్యలు చేస్తున్నారంటే ఖచ్చితంగా అది స్వార్థపూరితమైనటువంటి పరిచర్యలు. వాళ్ళకసలు న్యూ టెస్ట్‌మెంట్ చర్చ్ ప్యాటర్న్ గురించి గాని, లోకల్ చర్చ్ గురించినటువంటి అవగాహన గాని ఏమీ లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆహ్, వాళ్ళకి ఆఫ్‌కోర్స్ సువార్త అవగాహన గాని, రక్షణ గురించినటువంటి అవగాహన కూడా సరిగ్గా లేదు. అలాంటప్పుడు లోకల్ చర్చ్ కాన్సెప్ట్ అనేది అంటే స్థానిక సంఘాలు ఎలా కొత్త నిబంధన నియమాల్ని బట్టి నిర్వర్తించబడాలి అన్నటువంటి నియమాల గురించి వాళ్ళకి అవగాహన ఉందని మనం ఆశించడమే చాలా ఎక్కువగా ఆశించడం అవుతదేమో మన వైపు నుండి. సో, అవి కేవలం ఫ్యామిలీ బిజినెసెస్‌గా, ఫ్యామిలీ షోస్‌గా మాత్రమే స్థిరపడిపోయినటువంటి సెల్ఫిష్ యాక్టివిటీసే తప్ప అవేమీ దేవుడు చేసేటటువంటి కార్యాలు కావు. వాటి ద్వారా దేవునికి ఎలాంటి మహిమ రాట్లేదు. ఎవరి మహిమ వాళ్ళే వెతుక్కుంటున్నటువంటి ఆహ్, ప్లాట్‌ఫార్మ్స్‌గా అవన్నీ కూడా మిగిలిపోయాయి. అవి పరిచర్యలు కావు అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యెస్. యాహ్! అంతే సార్. థాంక్ యూ. ఎందుకంటే మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తారు. థాంక్ యూ. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. గాడ్ థాంక్ యూ. బ్లెస్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.